నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. రుక్కు ఏమైందమ్మా? నాన్న రుక్కు రుక్కు ఏమైందమ్మా? ఏమైంది రుక్కు? బామ్మ చూడండమ్మా. ఏమైనా తల్లి? ఎందుకు ఏడుస్తున్నా? రుక్కు సంధ్య ఏమైనాదే? రుక్కు ఎందుకు గట్లా అరుస్తా ఉండాది? అదే నాకు అర్థం కావడం లేదు బామ్మగారు. రుక్కు ఏంటమ్మా ఏమైంది? మరి మరి నాన్నకి నాన్నకి ఏదో అవుతుందమ్మా. ఏదో అవడమేంటమ్మా? లేదమ్మా, నాన్నకి ఏదో కీడు జరగబోతుంది. మీ నానేంది కీడేందే? అవును, నాన్నకేదో అయ్యింది, ఏదో జరిగింది. చచ్చా అదేం కాదమ్మా, నీకలాంటి కలొచ్చుంటుంది. కల కాదమ్మా, నిజంగానే నాన్నకేదో ప్రమాదం జరిగింది. గట్లాంటిదేమీ ఉండదమ్మా. మీ నాన్నమ్మ తోడుగా దవాఖానలో ఉన్నాడు. అవునమ్మా, నీకు పీడకలొచ్చింది. లేదమ్మా, నేను నాన్నని చూడాలి. నాకు నాన్న కావాలి. అమ్మా, నాన్నని చూద్దాం పదమ్మా. రుక్కు ఏం కాదని చెప్తున్నానుగా. ఒకసారి నాన్న చూపించమ్మా. పదమ్మా వెళ్దాం. ఇంత రాత్రి వేళ వెళ్ళడం కష్టమమ్మా. రేపు ఉదయాన్నే నానమ్మకి పాలు తీసుకొని వెళ్ళాలి, అప్పుడు వెళ్దాం. సరేనా? ఏంటమ్మా నువ్వు? నాన్నని చూడాలనిపిస్తుంది అంటే తీసుకెళ్ళనంటున్నావు. రేపు తీసుకెళ్తానని చెప్తున్నాను కదమ్మా. నువ్వు పడుకో పడుకో. రుక్కు పడుకోమ్మా, పడుకో. సంధ్య పిల్ల మీద చెయ్యేసుకుని పడుకోమ్మా. పాపం పిల్ల బెదిరిపోయినట్టుండాది. అలాగే బామ్మ, మీరు వెళ్ళి పడుకోండి. నువ్వు పడుకో తల్లి, పడుకో పడుకో. రుక్కు మీరు వెళ్ళండి బామ్మ. గట్లనే. మైత్రి గారు ఏమైంది? నాశనం అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది. తడిచిపోయి ఉన్నారు. బట్టలు మార్చుకుంటారులే పాపం అని మిమ్మల్ని మా ఇంటికి తీసుకొస్తే నా చేత పాపం చేయించారు యాదగిరి గారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక నా బతుకు అర్థం ఏంటి? బయట తలెత్తుకొని ఎలా తిరగలను? మైత్రి గారు అసలు ఏమైంది? ఏమైందో మీకు తెలీదా? నిజంగా నాకేం తెలీదు. నటిస్తున్నారా? నిజంగా తెలీదా? అయ్యో నాకేం తెలీదు మైత్రి గారు. రాత్రి ఏం జరిగింది? మైత్రి రా మైత్రి. వదలండి యాదగిరి గారు. మైత్రి నేను మీ భార్యని కాదండి. రాత్రి నేను అలా ప్రవర్తించానా? ఎంత బ్రతిమలాడినా నువ్వు నా శీలాన్ని నిలువునా దోచేశావు. నేను అసలు ఆడవాళ్ళకు చాలా దూరంగా ఉంటానండి. అలాంటి నేను మీ పట్ల అలా ప్రవర్తించానని తెలిసి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నా జీవితం అపహాస్యం అయిపోయింది. అసలు నేను మీ ఇంటికి రానని చెప్పాను, అయినా మీరే నన్ను బలవంతంగా తీసుకొని వచ్చారు. అప్పుడు మీరు నన్ను ఇలా బలాత్కారం చేస్తారని అనుకోలేదు. మీరు మంచి వాళ్ళని అనుకున్నాను, కానీ
కానీ నాకంటూ ఎవ్వరూ లేరు. అనాథగా బ్రతుకుతున్నానన్న బాధ కలిగినా పోనీలే గౌరవంగా బతుకుతున్నానని నన్ను చూసుకొని నేనే ఆనందించేదాన్ని. కానీ ఇప్పుడు నేనొక కళంకితని, చెడిపోయిన ఆడదాన్ని. అసలు రేపటి నా బతికేంటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరెంత బాధపడుతున్నారో నాకు అంతే బాధగా ఉంది. మీరెందుకండి బాధపడతారు? మీరు మగవాళ్ళు. కానీ ఆడదాన్ని, నా బాధ ఎవరితో చెప్పుకోను? తలెత్తుకుని ఎలా తిరగలను? దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఇంకంతే, ఇంట్లో ఏదైనా జరగచ్చు. చచా, ఆవిడ దాకా ఈ విషయం ఎందుకు వెళ్ళనిస్తాను? నా బాధ ఏదో నాలో నేనే పడతాను. అయినా జరిగిన దాంట్లో మీ ఒక్కరి తప్పే కాదు, నా తప్పు ఉంది. ఎలాగైనా నేను తప్పించుకుని ఉండాల్సింది. సర్లేండి, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మీ అమ్మగారు మీకోసమే ఎదురు చూస్తూ ఉంటారు. త్వరగా వెళ్ళండి. మైథిలి గారు, మీ అమ్మగారికి తెలియనివ్వండి. మీరు వెళ్ళండి యాదగిరి గారు.